నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబానికి భారీ ఊరట దక్కింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను నిందితులుగా పేర్కొంటూ ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను ఢిల్లీ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. టెక్నికల్ గ్రౌండ్స్తో ఈడీ అభియోగ పత్రాన్ని తిరస్కరించింది. దీనిపై స్పందించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మళ్లీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని తెలిపారు. టెక్నికల్ గ్రౌండ్స్ పైనే ఛార్జ్ షీట్ను ఢిల్లీ కోర్టు నిరాకరించిందని, కేసు మెరిట్స్ గురించి ప్రస్తావించలేదు అని ఈడీ వర్గాలు వెల్లడించాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబానికి భారీ ఊరట దక్కింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను నిందితులుగా పేర్కొంటూ ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను ఢిల్లీ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. టెక్నికల్ గ్రౌండ్స్తో ఈడీ అభియోగ పత్రాన్ని తిరస్కరించింది. దీనిపై స్పందించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మళ్లీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని తెలిపారు. టెక్నికల్ గ్రౌండ్స్ పైనే ఛార్జ్ షీట్ను ఢిల్లీ కోర్టు నిరాకరించిందని, కేసు మెరిట్స్ గురించి ప్రస్తావించలేదు అని ఈడీ వర్గాలు వెల్లడించాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబానికి భారీ ఊరట దక్కింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను నిందితులుగా పేర్కొంటూ ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను ఢిల్లీ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. టెక్నికల్ గ్రౌండ్స్తో ఈడీ అభియోగ పత్రాన్ని తిరస్కరించింది. దీనిపై స్పందించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మళ్లీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని తెలిపారు. టెక్నికల్ గ్రౌండ్స్ పైనే ఛార్జ్ షీట్ను ఢిల్లీ కోర్టు నిరాకరించిందని, కేసు మెరిట్స్ గురించి ప్రస్తావించలేదు అని ఈడీ వర్గాలు వెల్లడించాయి.